నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 13వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ కాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యులు రుద్రాక్షుల కౌసల్య భర్త రుద్రాక్షుల సుబ్బరామయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా గురువారం నిర్వహించిన పెద్ద కర్మ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ సుబ్బరామయ్య తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. ప్రజా సేవలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి స్థానిక ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం సుబ్బరామయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రుద్రాక్షుల సుబ్బరామయ్యకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ పోలేదంటే ఆల్మోస్ట్ అప్పుడే డాక్టర్ వచ్చింది లేదు అని చెప్తే అయిపోయింది అనుకున్నాం. ఇంకా 15 ఇయర్స్ అవసరం లేదు, 1.5 వచ్చేసి ప్రాబ్లం లేదని ఆ మాట విన్నాడు. జస్ట్ 2 డేస్లోనే మళ్ళీ ఆ బీడీ కార్యక్రమం ఎవడు వర్క్లో వాళ్ళు ఉన్నాము తెలియకుండా ఇంకా కెమెరాల్లో కనపడుతుందని ఆ టెలిపోయారు. అంటే ఇక్కడ ఎక్కడ చుట్టూ కూర్చుంటే కెమెరాలో చూస్తున్నామని అవుట్ సైడ్ తాగేసి 15 డేస్ తర్వాత హాస్పిటల్ తీసుకున్నాం. రిపోర్ట్స్ చూస్తే అతను స్మోక్ చేస్తున్నాడు. క్రియేటిన్ 6.5 వచ్చింది. అసలు ఇది మొత్తం తగ్గిపోయిన దాన్ని 6.5 తీసుకుని వచ్చాడంటేనే దాని ఇంపాక్ట్ మళ్ళీ అప్పటికి 100 మనుషులు కూడా బామ్మ ఏర్పాటు చేసి టయానికి కొంతమంది ఏర్పాటు చేసి మేము లేని టైంలో కెమెరాలో కూడా అన్ని ఫోన్లో చూస్తున్నామని ఆ తెలిపోయేదంటే అక్కడే వీటి తాగేసి వచ్చేసేదండి. అంటే అది కూడా ఏంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒకే దాంట్లో 5 స్టెప్స్. అంటే మేము కెమెరాలో చూసి మళ్ళీ వచ్చి అరుస్తూ ఉన్నాము. సరౌండింగ్స్ ఒక అప్పటికి ఇలా కోసం మళ్ళీ హ్యాండ్ కెమెరాస్ పెట్టాను సార్. మా నాన్నగారిని ఎక్కడున్నా కూడా చూస్తూ ఉన్నాం. ఆ టైంలో రిపోర్ట్ చూసి ఆ డాక్టర్ మళ్ళీ తాగడం